నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. మనం ఈ రోజున చెప్పుకుంటున్న అంశం పేరు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయ రహస్యం. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ మన విజయవాడ కనకదుర్గమ్మ. ఈ అమ్మని పూజిస్తే మనకి విజయం, అభయం, ఆరోగ్యం, ఆయుష్, సంపద ఏది కావాలంటే అది చేకూరుతాయి. అమ్మని శరణు వేడాలే కానీ అమ్మ అనుగ్రహించిందంటూ ఏదీ లేదు. విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ అతిపెద్ద నగరం. మద్రాస్, హౌరా మరియు మద్రాస్ ఢిల్లీ రైలు మార్గాలలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతిపెద్ద కూడలి. భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామం ఇక్కడ అధిష్టాన దేవత కనకదుర్గమ్మ వారి మరో పేరైన విజయ నుండి వచ్చింది. విజయవాడకు ఆ పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు వారిని వేదవ్యాసుడు కలిసి వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందమని సలహా ఇచ్చారు. పాండవులు ఆ పనికి అర్జునుడిని ఎన్నుకుంటారు. అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై ఒంటి కాలిపై చేతులు పైకెత్తి పంచాగ్నుల మధ్య ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు అర్జునుని భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించటానికి అని వేటగాడి రూపం ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ అటుగా వస్తాడు. ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపుకు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడైన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపై బాణాలు విసురుతాడు. అదే సమయంలో వేటగాని రూపంలో ఉన్న శివుడు కూడా బాణాలు విసురుతాడు. ఈ 2 బాణాలు ఒకేసారి తగిలి ఎలుగుబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకు దిగుతారు. ఎవ్వరూ తగ్గలేదు. మాటలు కాస్త యుద్ధానికి దారితీస్తాయి. అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా అలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి అప్పటికప్పుడు మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగం మీద వేస్తున్న పూలు, చేస్తున్న పూజలు అన్నీ వేటగాడి మీద పడుతూ ఉండడం గమనించి సాక్షాత్తు శివుడే ఆ వేటగాడి రూపంలో వచ్చాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై అర్జునుడి కోరికను పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. కోరిక మేరకు ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి. రాళ్ల కోసం క్వారీలో తవ్వకాలు జరుగుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుహలు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచారు. ఇంద్రకీలాద్రి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. అఖిలాండకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తుల కోరికలను కోరిందే తడుగా వారి కోరికలను తీరుస్తున్న అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆది పరాశక్తి మన కనకదుర్గమ్మ తల్లి. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభూగా వెలిసిందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాక స్త్రీ శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి. ఒకసారి ఈ ఆలయ విశేషాలను చెప్పుకుందాం. పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడగగా, అమ్మా, నువ్వు ఎప్పుడు నా హృదయ స్థానంలో కొలు ఉండే వరం నాకు ప్రసాదించు తల్లి అని అడిగాడు. కరుణాద్ర హృదయ అయిన అమ్మ చిరునవ్వుతో, సరే కీలా, నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వత రూపుడువై ఉండు. అసుర సంహారం తర్వాత నీ కోరిక తప్పక తీరుస్తాను అని చెప్పి అమ్మ అంతర్ధానమైపోయింది. కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు. తర్వాత లోకాలను కబళిస్తున్న మహిషుణ్ణి వధించి కీలుడికిచ్చిన వరం కోసం అమ్మవారు మహిషాసుని మర్దని రూపంలో కీలాద్రిపై వెలసింది. తదనంతరం ప్రతిరోజు ఇంద్రాది దేవతలు ఇక్కడికి వచ్చి దేవిని పూజించటం మూలంగా ఇంద్రకీలాద్రి అని పిలువబడింది.
అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుణ్ణి కూడా కొలువుంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి గురించి సత్వాస మేఘ యాగం చేశాడు. దీంతో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మళ్ళీ కదంబ వృక్షాలతో పూజించటం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది. మరో గాథ ప్రకారం ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్ర తపస్సు చేయగా తనని పరీక్షించటానికి శివుడు కిరాతకుడిగా వచ్చి అర్జునునితో మల్ల యుద్ధం చేసి అర్జునుని భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు స్వామి ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుగా పిలువబడుతున్నాడు అని చెప్పారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటం గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుని పునః ప్రతిష్ఠించారు. మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో అమ్మవారి ముందు శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి శాంతింపచేశారు. అప్పటి నుంచి అమ్మ పరమశాంత స్వరూపిణిగా భక్తులను కనువిందు చేస్తోంది. స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు. కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతిపాత్రమైనవి శరన్నవరాత్రులు. ఈ రోజుల్లో కనుక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ దసరా 9 రోజులు వివిధ రకాల అలంకారాలతో అమ్మ మనకు దర్శనమిస్తారు. అమ్మని సేవించాలనే మనసు ఉండాలే కానీ మనం ఎక్కడి నుంచైనా అమ్మని తలుచుకొని నమస్కరించుకోవచ్చు. ఇలా అమ్మని శరణు వేడిన వారిలో ఎంతోమంది ఉన్నారు. రాజకీయ నాయకులు, ఆట ఆడేవారు, క్రీడాకారులు, సినిమా తారలు, పేద ధనిక వర్గాల వారు, ఇలా ఒకళ్ళేంటి అమ్మ శరణు పొందిన వారిలో చాలామంది ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా అనురాగ దేవత అనే సినిమా చేస్తున్నప్పుడు ఇక్కడ ఆలయంలోకి వచ్చి ఆ సినిమా అనంతరం అమ్మవారిని పూజించుకొని తను అప్పటికే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అమ్మవారిని పూజించి దేశ సేవ, ప్రజాసేవ చేయాలని అమ్మవారి దగ్గర సంకల్పించుకున్నారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవ్వడం మనందరికీ తెలుసు. ప్రజాసేవ చేసిన సంగతి కూడా తెలుసు. అలానే ప్రముఖ సినీ నటుడు సునీల్ దత్ కూడా ఆయన భార్య నర్గీస్ దత్ అనారోగ్యంతో క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు ఇక్కడ వచ్చి అమ్మవారికి అనేక రకాలైన ప్రత్యేకమైన పూజలు చేయించుకున్నారని చెప్తూ ఉంటారు. అలాగే క్రీడాకారులు, ఎన్నో రకాల వర్గాలకు చెందిన వాళ్ళు, ఎన్నో రకాల పేద ధనిక వర్గాల వాళ్ళు కూడా అమ్మని నిత్యం పూజిస్తూ అమ్మ కరుణకి పాత్రులైన వారు ఉన్నారు. ఇలా అమ్మని సేవించిన వారు ఎవ్వరూ కూడా ఉత్త చేతులతో వెనక్కి వెళ్ళిందే లేదు. అమ్మ చాలా కరుణామూర్తి. ఈ అమ్మని అందరూ దర్శించి తరించండి. మనం మళ్ళీ ఇంకొక వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీకు మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.